అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ ఫస్ట్ సెట్ మనం మహేశ్వరి కాటన్ శారీస్ చూద్దాము, ఆ తర్వాత చందేరి శారీస్ చూద్దాం. సో లెట్ us స్టార్ట్ 1 by 1. అండ్ దీంట్లో మంచిగా బ్యూటిఫుల్గా అజ్రక్ ప్రింట్స్ వచ్చినాయి. డార్క్ మెరూన్ కలర్కి ఇట్లా అవుట్లైన్లో బ్లాక్ ఉంటుంది అండ్ ఎడ్జ్కి వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది. పళ్ళు చాలా పెద్దగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఎట్లా ఉందనేది వేరే శారీలో ఎలాగో చూద్దాము. 2075 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ ప్యూర్ మహేశ్వరి కాటన్ శారీస్. నెక్స్ట్ మనకి ఇది ఎలిఫెంట్ గ్రే కలర్. ఒకసారి హైట్ చెక్ చేసేయండి. మరీ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. 5'8" అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి, అదర్వైజ్ ఓకే. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దీనికి స్టార్చ్ వేయాలి లేదనేది మీ ఆప్షన్, యాక్చువల్ అయితే మ్యాండేటరీ కాదు. కంప్లీట్ మామిడి పిందెల డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ప్రింట్ వచ్చింది. పళ్ళు కంప్లీట్ అజ్రక్ ప్రింట్. తర్వాత బ్లౌజ్ ఏదైతే సిమిలర్గా ఉందో ఓపెన్ చేయండి. ఇది సిమిలర్ ఉంది కదా, డార్క్ మంచి మెంతుల కలర్కి రెడ్ కలర్. సో ఇది సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఈ కలర్ డార్క్ గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రీన్ కలర్, దానిపైన లైట్ గ్రీన్ వచ్చింది. ఈ ప్రింట్ ఉంది. పళ్ళు, బ్లౌజ్ దీంట్లో సేమ్ దాంట్లో డార్క్ ఇది కూడా ఎలిఫెంట్ గ్రే, యాక్చువల్ బ్లాక్ అయితే కాదు, డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ పైన బ్లూ హైలైట్ అయింది అజ్రక్ ప్రింట్. సో ఈ 2 ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. ఇస్తున్నావా? ఇది కొంచెం డిఫరెంట్గా మనకి ఇట్లా ఒక దీంతో పాటు లాగుతున్నాం ఏంటి ప్రతిమ. డార్క్ మెంతుల కలర్ పైన మనకి ఇట్లా పొడుగ్గా స్ట్రైప్స్ ఇట్లా వచ్చింది. రెడ్ది పొడుగ్గా స్ట్రైప్స్ ఇట్లా వచ్చింది. తీసినప్పుడు వెళ్ళిగా తింటున్నా. 2 సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్లో ఇట్లా ప్రింట్ వస్తుంది. పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్లో నేను చూపించేది ఇది బార్డర్ హ్యాండ్స్కి వచ్చేది. యాక్చువల్ అయితే బ్లౌజ్కి బాడీ అందిస్తాను. ఇది మళ్ళీ వేరే ప్యాటర్న్, నేవీ బ్లూ, కొంచెం ఇండిగో బ్లూ అనొచ్చు. నేవీ బ్లూ కంటే ఇండిగో బ్లూ విత్ సర్కిల్స్. కంప్లీట్ అజ్రక్ ప్రింట్. బ్లౌజ్ దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఇండిగో బ్లూలో చిన్న చిన్న రోజెస్ వచ్చినాయి ఆల్ ఓవర్ కంప్లీట్గా. మంచిగా మెరూన్ది హైలైట్ అయ్యే రోజెస్ వచ్చినాయి. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇట్లా. దీని తర్వాత తను తీసేలోకి ఇది ఒకసారి చూడండి. బ్లాక్ కలర్, బ్లాక్ పైన ఇట్లా బాక్సెస్ లాగా వచ్చింది. ఒక 2 ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది. శారీ మొత్తం ఇట్లా ఉండి కడ్డీ బార్డర్. పళ్ళు అఫీషియల్గా క్యాజువల్గా చాలా బాగుంటాయి. చిన్న పోల్కాస్ వైట్ ప్రింట్ వచ్చింది మనకి. ఇది బ్లౌజ్ వచ్చింది. దీని తర్వాత చూసే కలర్ కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ సేమ్ నేను కట్టుకున్న సిమిలర్ మెరూన్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది. దీంతో ఎండ్ చేద్దాం. ఇట్లా వచ్చింది దీనిపైన ప్యాటర్న్. పళ్ళు, బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్లో దీంట్లో ఎలాబరేట్గా అన్ని చూపిస్తాను, తర్వాత ర్యాండమ్గా కలర్స్ చూద్దాం. ఫస్ట్ కలర్ నేను చూపించేది లావెండర్. దీంట్లో పిచ్ వైప్ కంప్లీట్ మనకి ఇన్బిల్ట్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది వీవింగ్లో ఉంది, థ్రెడ్ వీవింగ్లో ఉంది, ఎంబ్రాయిడరీ కాదు. సో ఇట్లా మంచిగా గ్రేస్ఫుల్గా ఇది పిచ్ వై అండ్ ఫ్లవర్స్ వస్తుంది. అక్కడక్కడ చిన్న లోటస్ బర్డ్స్ వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఆఫ్ పిచ్ వై కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ మాత్రం చాలా హైలైట్. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా, ఓన్లీ 2350. ఓన్లీ ఎందుకంటే ఇందులో అన్ని క్వాలిటీస్ మనం అన్ని ప్రైజెస్లో చూపించినాం. ఈ క్వాలిటీ వచ్చేసి మనకి 2350. అప్పటికైనా రీజనబుల్ అనే చెప్తాను, మీరు చెక్ చేయండి క్వాలిటీ వచ్చిన తర్వాత. చిన్న చిన్న ఫ్లవర్స్ ఏదైతే వచ్చినాయో అవి వీవింగ్లో బ్లౌజ్ పైన వస్తుంది అండ్ పెద్ద కడ్డీ బార్డర్ మనకి బార్డర్ కోసం వస్తుంది. సో బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ నేను హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ చూపించిన తర్వాత కలర్స్ చూపిస్తాను. హైట్ మోర్ దెన్ ఇనఫ్ హైట్ ఉంది. నాకు పర్సనల్గా కూడా ఒకటి ఉంది ఇందులో, వన్ ఆఫ్ ది కలర్ ఇది వరకు తీసుకున్నాను. సో లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్, కంఫర్ట్ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్. త్రూ అవుట్ డే కట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ అండ్ దీనికి కూడా అసలు స్టార్చ్ అనేది ఏం అవసరం లేదు. క్యాజువల్గా అట్లా వాష్ అండ్ వేర్ లాగా మంచి
ఒకలాంటి పౌడర్ బ్లూ, ఎగ్జాక్ట్ పౌడర్ బ్లూ కాదు కానీ బ్లూ ఫ్యామిలీ ఉన్న పేస్టల్ కలర్ ఇది అవైలబుల్ ఉంది. డార్క్ క్రీమిష్ కలర్. శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది ఓపెన్ చేసినాక, ఎందుకు అనేసి మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. మంచి బేబీ పింక్ కలర్ అవైలబుల్ ఉంది. కొంచెం ఎల్లోయిష్ క్రీమ్ కలర్ అయిపోయినాయా, ఇది అవైలబుల్. సో శారీస్ ఎట్లానే మీకు నచ్చినాయా? నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.